నమస్కారంలోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇండియాలో జనాలు ఎంత ఖాళీగా ఉన్నారో చూడుండ్రి. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కంపెనోడు ఫోన్ విడుదల చేస్తే దాన్ని మొదలే కొనాలన్న ఆత్రంతో రాత్రికి రాత్రే పోయి దుకాణం ముంగట వండుకొని పడిగాపులు కాసిండ్రంటే దేశ యూత్ ఎంత ఖాళీగా ఉన్నారో అనిపించబట్టింది. గాంధీ తాత బతుకుంటే మీకు స్వాతంత్రం ఇచ్చి దండుగా అయిందిరా నాయనా అని తిట్టుకునేటోడు కావచ్చు. వివేకానంద స్వామి అయితే శిషి గిసొంటోళ్ళ గురించా బాబు నేను గంత మంచి స్ఫూర్తి మాటలు చెప్పింది అని పీలయ్యేటోడు కావచ్చు. ఎవరి పిచ్చాలకు ఆనందం అంటారు కదా, ఐఫోన్ కోసం ఎగబడ్డ జనాల పిచ్చి చూస్తే గట్లనే అనిపిస్తుందట చాలా మందికి. అన్ని పనులు ఇడిచిపెట్టుకొని దుకాణం తెరవక ముందే పోయి లైన్లు కట్టిండ్రు. కొంతమంది షుగర్ ఉన్నోళ్ళు అయితే అర్ధరాత్రే పోయి దుకాణం ముంగట బిస్తరేసుకొని పండుకుంటారట. ఇక తొలుసూరు ఐఫోన్ అందుకోవాలన్న ఆత్రంతో ఇట్లా ఏలం ఎర్రిగా పోయిండ్రు జనాలు అని ఇలా ఆత్రాన్ని చూసిన నెటిజన్లు కూడా చిరుబురులాడుతాండ్రు. దేశంలో గింత పిచ్చోళ్ళు ఉన్నారా? ఫోన్లు అంగట్లకు ఇడిచిందే అమ్మేతందుకు ఆ వేడికి ఉరికిపోతున్నాయి. ఇలా స్టాక్ అయిపోతే రేపు దొరకాయా? కంపెనీ వాళ్ళు ఏమన్నా పుక్కిడికి అమ్ముతుర్రా? ఏండ్ల సందే అదే మోడల్ను పేర్లు మార్చి అమ్ముతున్న ఫోన్కు అంత ఆత్రంగా పోయి ఎగబడేంత ఏమున్నది? నిమ్మలంగా పోయి కొనుక్కోరాదా? ఎగబడి పోయి కొంటేనే ఫోన్ మంచిగా పనిచేస్తుందా ఎట్లా? రేయ్ వాళ్ళనట్లు ఇడిచిపెట్టకండిరా, ఎవరికన్నా చూయించుండ్రా అని ఎక్కిరింతల కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. ఇంకొందరేమో ఎవరిస్తాం వాళ్ళది గాయంత దానికి గట్లను ఎందుకని అంటున్నారు.